అరవింద్ గారు సార్ వచ్చింది సార్. చెప్పండి, మీరు ఏం ట్రయల్ చేశారు, మీ అనుభవం ఏంటి, మీకు ఎలా సక్సెస్ అయింది, మీ దిగుబడి ఎలా వచ్చింది, కొంచెం డీటెయిల్స్ చెప్పండి. ఓకే సార్, నేను యాక్చువల్ గా ఒక 10 గుంటాస్ లో టమాటో ట్రై చేశాను సార్. నేను లాస్ట్ వర్షాకాలంలో జూలై మంత్ లో దానికి సార్ దగ్గర గ్రోత్ ప్రమోటర్ ఎబ్బీవి తీసుకున్నాను. బయట వాళ్ళ కంపేర్ చేస్తే నాది 70 to 80% క్రాప్ ఎక్కువ వచ్చింది. డిసీజ్ కూడా కంట్రోల్ అయింది. ఈల్డింగ్ ఎట్లా వచ్చిందంటే అసలు నేను అంత ఎక్స్పెక్ట్ చేయలేదు. చిన్నప్పటికెళ్ళి చూసిన టమాటా అంత ఈల్డ్ రాలేదు. సేమ్ క్రాప్ సేమ్ సీడ్ వేరే వాళ్ళు కూడా పెట్టారు, దానికంటే డబుల్ క్రాప్ వచ్చింది. నేచురల్ ఫార్మింగ్ లో నేచురల్ ఫార్మింగ్ యూరియా డిఏపి ఏ కెమికల్ వాడలేను నేను దాని లోపల. ఎగ్జాక్ట్లీ. బెడ్స్ చేసుకున్నప్పుడు ఫార్మేట్ మాన్యూర్ ఒకటే వేసాను నేను, ఆవు పిండి ఒకటే వేసాను, మిగతాది ఎలాంటిది వాడలే నేను. యూరోపియన్ సార్ దగ్గర కాల్ చేస్తే వాళ్ళు పంపించారు నాకు. గ్రోత్ ప్రమోట్ ఎట్లా చేశానంటే డ్రిప్ లో ఇచ్చాను, 20 days ఒకసారి పంట పైన స్ప్రే చేశాను. మిడిల్ లో ఏంటంటే ఎబ్బీవి 15 days ఒకసారి స్ప్రే చేశాను, మిగతా ఎలాంటివి వాడలేదు. మీరు ఎఫ్బిబి స్ప్రే చేసిన దానికంటే ముందు ఆకు మీద ఎక్కడైనా మచ్చలు అంటే ఏమైనా కనపడ్డాయండి? మచ్చలేం కనిపించలేదు సార్, సేఫ్ స్ప్రే చేశాను సార్ నేను. ఎగ్జాక్ట్లీ. థంబ్ ఏదైనా ఇవ్వండి దయచేసి. దిస్ ఈజ్ మీకు కావాల్సింది ఏంటంటే ప్రికాషనరీ. ఆయన ఒకే ఒక్క మాట పట్టుకున్నారు, ఆయన ప్రికాషనరీ అనే మాట పట్టుకున్నారు. ఆయన ఎక్సలెంట్ రిజల్ట్ ఆయన. ఇంకోటి ఏంటంటే సార్, నేను ఒక 1 acre లో కాటన్ కూడా వేసాను. కాటన్ కు కూడా నేను ఏ మందులు వాళ్ళకి నమ్మరు ఎవరు మీరు. కాటన్ కూడా మందులు పెట్టుకుని పండించారంటే నవ్వుతున్నారు ఇక్కడ. మా పేరెంట్స్ అగనేస్ట్ దీనికి నేచురల్ ఫార్మింగ్ కి. కాటన్ కూడా చెప్పడం మర్చిపోయినా ఎఫ్బీవీ గ్రోత్ ప్రమోటర్ స్ప్రే చేశాను, దానికి కూడా డిఏపి వేయలేదు, యూరియా వేయలేదు నేను. ఇంకేమైనా సస్యరక్షణ చర్యలు, ఈ పసుపు రంగు జిగురెట్టలు, నీలం రంగు జిగురెట్టలు, సోలార్ ట్రాప్ ఇట్లాంటి అది వాడాను సార్ నేను. ఎల్లో స్టిక్కీ ప్యాడ్స్, బ్లూ స్టిక్కీ ప్యాడ్స్ వాడాను నేను. మీకు ఎల్లో స్టిక్కీ ట్రాప్స్, బ్లూ స్టిక్కీ ట్రాప్స్ నేను చెప్పక ముందు అంతకు ముందే పెట్టేశారా, నేను చెప్పిన తర్వాత పెట్టారా? లేదు సార్, చెప్పిన తర్వాత పెట్టాను. ఇప్పుడు ఏంటంటే సార్ కూడా మనం కాల్ చేశాను, జామా ప్లాన్ చేస్తాను, అలహాబాద్ సఫేదా ఒక 2 acres ప్లాన్ చేస్తున్నాను. ఒక అమ్యూనిటీ మెంబర్ తెప్పించేసి సార్ మీద కాల్ చేసి గైడెన్స్ తీసుకున్నాను. చాలా హెల్ప్ఫుల్ ఉంది నాకు. అంటే ప్రకృతి వ్యవసాయం చెయ్యాలి అనే ఆలోచన మీకు కలగటానికంటే ముందు మీరు యూట్యూబ్ లో గానీ వీటిల్లో గానీ చాలా మందివి చాలా వీడియోస్ మీరు చూసే ఉంటారు. అవునవును సార్. వాటిల్లో నుంచి మీకు ఏదైనా ఎప్పుడైనా వ్యవసాయం చేసేటప్పుడు క్లారిటీ వచ్చిందా, ఇది ఇలా చేస్తే ఇది కరెక్ట్ అని, అది ఆచరించి మీరు సక్సెస్ అవ్వటం లేదా ఫెయిల్ అవ్వటం అలా ఏదైనా జరిగినాయా మీ అనుభవంలో? యాక్చువల్ గా నేను 10th వరకు నేను ఫార్మింగ్ చేశాను సార్. నేను 10th ఇంటర్ ఫార్మింగ్ చేశాను. తర్వాత హైదరాబాద్ స్టడీ పర్పస్ లో చేయలేదు. లాస్ట్ 1 year నుంచి ట్రై చేస్తున్నాను. కాకపోతే అవి చెప్పడం కానీ చెప్పదు, కొన్ని దగ్గర సీడ్స్ తీసుకొచ్చిన మొలవలేవు. కొన్ని హైదరాబాద్ లో సీడ్స్ తీసుకొచ్చి ఫెయిల్ అయినా నేను. ఏంటంటే నాటు సీడ్స్ అవి ఇవి అంటున్నారు, కాకపోతే మనము దాంట్లో సక్సెస్ కావాలేమని నాకు అనిపిస్తుంది. కెపాసిటీ ఏంటో తెలియకుండానే విత్తనాలు అమ్మేస్తున్నారు. అవునవును సార్. దానికి నేను వేరే పనిగట్టుకు వెళ్ళి మన ధనాలు కానీ కొన్ని వెజిటబుల్స్ అంటారు కదా తీసుకుని వెళ్ళా, చాలా టైం వేస్ట్ అయింది, ఫెయిల్ అయ్యాను. తర్వాత ఇక హైబ్రిడే వాడుతున్నాను నేను. హైబ్రిడ్ అంటే అవి చేసుకుని నేను ఇప్పుడు వంగ కూడా పెట్టిన. వంగ కూడా చాలా వంగ కూడా నేను గ్రోత్ వాడిన, మిగతా ఏం వాడలేదు. ఇప్పుడు ఇంగువ స్ప్రే చేయలేదు. వంకాయలు కూడా నేను గ్రూప్ లో ఫొటోస్ పెడతాను సార్. వంకాయ కూడా అసలు ఫస్ట్ కొంచెం డిసీజ్ వచ్చింది. గ్రోత్ ప్రమోటర్ అయితే ఎవ్రీ 15 days ఒకసారి, ఇంకోటి నీమాయిల్ అది స్ప్రే చేశాను. ఓవరాల్ గా రిజల్ట్స్ మీకు హ్యాపీగానే ఉన్నారు మీరు? హ్యాపీగా ఫుల్ సక్సెస్ సార్. మీకు ప్రాఫిట్ ఎలా ఉందండి? ప్రాఫిట్ బాగుంది సార్, మార్కెట్ కూడా బాగానే ఉంది. నేను సెల్ఫ్ చేసుకుంటున్నాను కొంచెం ఒక 10 గుంటాస్ అట్లా ప్లాన్ చేసుకుని చేస్తున్నాను. ఇప్పుడు ఏంటంటే జామలో ఒక 2 acres పెట్టేసి బల్క్ గా ప్లాన్ చేస్తున్నాను సార్, ఓన్లీ వెజిటబుల్స్ 3 acres లో. సూపర్ ఛాలెంజింగ్ గా చేయండి, ఏం పర్వాలేదు, నేను ఉన్నాను వెనక మీద. ఏ సమస్య వచ్చినా సరే ఓవర్ రైడ్ చేద్దాం, పెద్ద విషయమే కాదు అసలు. వ్యవసాయాన్ని సమగ్రంగా నేర్పిస్తాను. మీరు సంవత్సరం తిరిగిన తర్వాత ఇంకో కాంతి అవ్వాలని నేను ఆశపడుతున్నాను. డెఫినెట్లీ సార్. కంటిన్యూ యువర్ ట్రావెల్. ఓకే సార్, ఓకే, థ్యాంక్ యూ సార్, నమస్తే. ఇప్పుడు ఇది 1-2 ఎగ్జాంపుల్స్ ఇలా చెప్పుకుంటూ వెళితే చాలా ఉన్నాయి.